రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తొలిసారి 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. మరోవైపు రేపు జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక హైదరాబాద్ సహా సిటీ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తొలిసారి 7 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్లు దాటాయి. హైదరాబాద్ లోనూ ఈ సీజన్ లో అత్యధికంగా 42.8 టెంపరేచర్ నమోదైంది. ఇటు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 45.2, ములుగు జిల్లా మేడారంలో 45.1, వరంగల్ గీసుకొండలో 45.1, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లో 40 డిగ్రీలపైనే టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఎల్లో అలర్ట్ ఉన్న 11 జిల్లాల్లో రేపటి నుంచి మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. శనివారం ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరోవైపు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఈదురుగాలులతో వర్షం పడింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్, ఉప్పల్, చిలుకానగర్, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, కీసర, కొంపల్లి, చర్లపల్లి, కాప్రా, కుషాయిగూడ, జవహర్ నగర్, నేరేడుమెట్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ 42 మంది 48 సెట్ల నామినేషన్లు వేశారు. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే ముందు బ్యాంక్ అకౌంట్లో ఎన్నికల ఖర్చు చూపించాలన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఇక ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు వేసేందుకు టైం ఉంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు తీసుకున్నారు అధికారులు. ఒక్కో అభ్యర్థి 2 సెట్లు, 3 సెట్లు వేశారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నామినేషన్ ఫైల్ చేశారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు నామినేషన్ వేశారు. నామినేషన్లు ఆన్లైన్లో కూడా స్వీకరిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. క్రిమినల్ కేసుల్ని చెప్పాల్సిందేనన్నారు. ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసే ముందు బ్యాంక్ అకౌంట్లో ఎన్నికల ఖర్చు చూపించాలన్నారు. 2,94,000 మంది ఉద్యోగులు డ్యూటీలో ఉంటారన్నారు వికాస్ రాజ్. Candidates having criminal cases against them shall publish a declaration about such cases in TV channels and newspapers on 3 occasions. Recognized political parties and RUPPs which set up candidates with criminal cases, either pending or convicted, must publish declaration on their websites, TV channels and newspapers at least on 3 different dates during a specified period. There will be a marking of the boundary limit of the returning officer's office. So my request to all the candidates is please respect that boundary regarding that not more than 4 people going inside it. Before 3 p.m. up to the last date of nomination, that is on 25th of April. Then before that, Form A, Form B, Evali. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు ఛాన్స్ ఉంది. మే 13న ఎన్నికలు జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. అయితే 19, 23, 24వ తేదీల్లో మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజుల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కేరళలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సౌత్ ను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. వైనాడ్ నుంచే రాహుల్ పీఎం అవుతారన్నారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ భారీ అవినీతి చేస్తోందన్నారు.
ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను తరిమి కొట్టాలన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో రైతుల సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. కేరళ ప్రజలు కష్టించే మనస్తత్వం ఉన్నవాళ్ళని, దుబాయ్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని చెప్పారు. Narendra Modi language is Pinarayi Vijayan is using. Names are different. Narendra Modi and Pinarayi Vijayan agenda is one. So that is how I wanted to tell Kerala people, be aware when you are going to vote. LDF is nothing to do with this election. LDF doesn't have any role to play in India alliances from Kerala. Not in a fight. This is a war between Narendra Modi and Rahul Gandhi. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ భారీ అవినీతి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శరత్ చంద్రారెడ్డి బాండ్ల రూపంలో 500 కోట్లు ఇవ్వడంతో ఆయనకు బెయిల్ వచ్చిందని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. ఎవరికి భయపడే అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ అటర్ ఫ్లాప్ ఉంది. టిఆర్ఎస్ పార్టీ నాకౌట్ అయిపోయింది. అసలు పోటీకి రాకుండానే అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను తరిమి కొట్టాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం 3 రోజులలో 3 నెలలనే పైపోతే మళ్ళీ మేము వస్తామని చెప్పి కళలు కంటున్నారు. ఆ కళలు కన్నీ కానీ మనకి ఏ రకమైనటువంటి యోగా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు 15 సీట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తే మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం కూడా వేరే పార్టీకి ఉండదు. బీజేపీతో వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. జై శ్రీరామ్ స్లోగాన్తో ఓట్లు అడుగుతోందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కేంద్రం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చేసి తీర్థనకు ఆలోచన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తాడని మాకు నమ్మకం ఉంది. అందుకోసమే వారు మీ ముందుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ జరిగే జనజాతర సభల్లో మాట్లాడుతారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయిందని లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు కమలం నేతలు. మరోవైపు మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, మల్కాజ్గిరి బీజేపీ లోక్సభ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 2,500 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించామన్నారు. లోయర్ ట్యాంక్బండ్ దగ్గర సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఈ యొక్క 9 ఇయర్స్లోనే అంటే 9 ఇయర్స్ కూడా 9 ఇయర్స్లోనే మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొత్తగా 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వేసినటువంటి జాతీయ రహదారులకు ఇప్పుడు వేస్తున్నటువంటి జాతీయ రహదారులకు చాలా క్వాలిటీతో కూడినటువంటి పటిష్టమైనటువంటి రోడ్లు వేయడము, పాత రోడ్లు గతంలో వేసినటువంటి రోడ్లన్నీ కూడా రిపేరింగ్ చేయడము, రీకార్పొరేట్ చేయడము, పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఒక్క జిల్లా పెద్దపల్లి ఉంది, దాన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాం. జాతీయ రహదారులతోటి ఎంబడి అనుసంధానం చేయించుకున్నాం. దేశంలో అవినీతి సొమ్మును ప్రధాని మోదీ వెలికి తీస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు ఎంపీ లక్ష్మణ్. మరోసారి మోదీని ప్రధాని చేయాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వెంకటేష్ గౌడ్ బీజేపీలో జాయిన్ అయ్యారు. మరోవైపు ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ జరుగుతున్న ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సరైనటువంటి వ్యక్తి, వారికి సరితూగేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి భావనతో అన్ని పార్టీలకు సంబంధించిన సానుభూతులు పరులు సైతం కూడా ఇవాళ మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉవ్విర్లూడుతూ ఉన్నారు. చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతుంది కానీ వారి క్రమేణా మెచ్యూరిటీ తగ్గుతున్నట్టుగా వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే డెస్పరేట్గా ఒక ఫ్రస్ట్రేషన్లో వారు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.
మొదటి రోజు 5 బీజేపీ లోక్సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేశారు. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ కుమార్ నామినేషన్ వేశారు. నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున మాధవగోని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు జాతీయ నేతలు హాజరయ్యారు. నామినేషన్ ని దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మందబలం, కండబలం, డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో, నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా, పేద ప్రజల గొంతుకగా, ఎవరైతే మాట్లాడలేం, చట్టసభలో మా హక్కులు వినబడతలేవని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు నల్గొండ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. 400 సీట్లతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బూర నర్సయ్య. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తెచ్చి 25 లక్షల మందిని గోసదీసి వాళ్ళ ప్లాట్ అమ్ముకోలేరు, ఏమి చేయలేరు. కేసీఆర్ గారు అన్యాయం చేశాడు. మా ప్రభుత్వం ఏర్పడగానే ఒక్క రూపాయి రుసుము లేకుండా రెగ్యులరైజేషన్ చేస్తామని బీరాలు పలికినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, వేర్ ఈస్ మీ హామీ? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులు. మరోవైపు చేరికలను ప్రోత్సహిస్తుంది రాష్ట్ర బీజేపీ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎట్టకేలకు స్పందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కవితపై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాలకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు గులాబీ నేతలు. అలంపూర్ జోగులాంబ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర చేయనున్నారు. కవితపై కుట్రపూరితంగా కేసు పెట్టారన్నారు మాజీ సీఎం కేసీఆర్. ముమ్మాటికి అక్రమ అరెస్ట్ అన్నారు. కవిత తప్పు చేసినట్లు 100 రూపాయల ఆధారం చూపలేకపోయారని చెప్పారు కేసీఆర్. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టకపోతే కవిత అరెస్ట్ అయ్యేది కాదన్నారు కేసీఆర్. 102 సీట్లు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైనట్టు తెలుస్తోంది. అలంపూర్ జోగులాంబ నుంచి కేసీఆర్ యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారన్నారు గులాబీ బాస్. రానున్న రోజులు మనవే అన్నారు. ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. మళ్లీ మనమే గెలిచి అధికారంలోకి వస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేయాలన్నారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చేయాలి అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎల్ఎన్టీ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిల్లర రాజకీయం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. రేపు పెద్దపల్లి, మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. 21 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల కోసం 1,87,000 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. రేపు తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత బలగాల నడుమ పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు 1.87 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.8 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 16.64 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 35.67 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. తొలి విడత ఎన్నికల బరిలో మొత్తం 1625 మంది అభ్యర్థులు ఉన్నారు. 1491 మంది పురుషులు, 134 మంది మహిళా అభ్యర్థులు తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు.
పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది ఈసీ. ఎలాంటి రిగ్గింగ్కు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్లు, అవసరమైన చోట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. మొత్తం 361 మంది అబ్జర్వర్లతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్ సైతం నియమించింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇబ్బంది పడకుండా మౌలిక సదుపాయాలను కల్పించారు ఈసీ ఆఫీసర్లు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద తాగునీరు, నీడను కల్పించే షెడ్, ర్యాంపులు, వాలంటీర్లు, వీల్ చైర్లు, టాయిలెట్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించారు అధికారులు. ఓటు ఫ్రమ్ హోమ్కు కూడా కావాల్సిన ఏర్పాటు చేశారు. 25 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించింది ఈసీ. 25 ఏళ్లు దాటినప్పటికీ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకల్యం కలిగిన ఓటర్లకు వీల్ చైర్ సదుపాయం కల్పించారు. ఐదేళ్లకొకసారి జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. రేపు 21 రాష్ట్రాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్ స్లిప్ల ప్రక్రియను పూర్తి చేసింది ఈసీ. ఓటర్ ఐడి మాత్రమే కాకుండా 12 ఇతర ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులను ప్రత్యామ్నాయంగా ప్రకటించింది. ఎన్నికల కవరేజీ కోసం 47,000 మంది మీడియా ప్రతినిధులకు ఈసీ పాసులు మంజూరు చేసింది. 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు ముగింపు పలికే సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుల మతాల పేరుతో రాజకీయం చేసేవారికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశానికి ప్రమాదమన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ పాలనలో జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు పెరిగాయన్నారు. ఇండియా కూటమితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు కాంగ్రెస్ లీడర్స్. దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని బీజేపీ చూస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ వైవిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుందన్నారు. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, చరిత్రను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. మలయాళాన్ని తొలగిస్తే ఆ రాష్ట్రం గొప్పతనం భవిష్యత్తు తరాలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీ కులమతాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోందని విమర్శించారు. Mr. Narendra Modi has forgiven 16 lakh crores worth of bank loans of the richest 25 Indians. This is such a large number that when you say it, the average Indian doesn't understand what you mean. So I will say it to you in a different way. Mr. Narendra Modi has given 22 people, and you had given all the poor people Manrega for 25 years. That is the amount of money that Mr. Narendra Modi has given to 22 people. And the next government, the Congress party government, the India Alliance government, is going to have to take some firm steps to address this inequality. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశానికి ప్రమాదమన్నారు రాహుల్ గాంధీ. విద్వేష ఐడియాలజీతో 24 గంటలు పోరాడడానికి సిద్ధమన్నారు. ఎన్ని దాడులు చేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఫాసిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతానని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్సభ ఎన్నికలు మంచి అవకాశమన్నారు రాహుల్. The central issues in the country are unemployment, price rise, but you will never see this in the national media. Farmers can block the highways to Delhi, but it will never be visible in the national media because the national media is fully controlled by the same people Mr. Narendra Modi helps. కర్ణాటకలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కావేరీ జలాల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్నారు డీకే శివకుమార్. No, we are there to solve the problems. We are there in his constituency and Bangalore entire problem. Whatever we are there, we are ready to help them. That is why it is request. We are there to help them. What is wrong? No. It is our duty. We are doing it. I want to communicate to them that we are there to sort out their problem. By hook or crook, we are giving water to them. మోదీ పాలనలో జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ మనీష్ తివారీ. ఉగ్రమూకల కాల్పుల్లో బీహార్ వలస కూలీ మృతి చెందడం బాధగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి సహకరిస్తున్న వారిపై దాడి చేయడం దారుణమన్నారు మనీష్ తివారీ. A failure of the central government because Jammu and Kashmir is a union territory and the central government must walk the extra mile. The union territory administration must ensure that the lives of people who have gone to work in that state.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 4 ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు బీజేపీ 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు బీజేపీ నేతలు. దేశ ప్రజలకు మోదీ సర్కార్పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. గత కాంగ్రెస్ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నార్త్ ఈస్ట్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు. దక్షిణ భారతంలో మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తామన్నారు బీజేపీ నేతలు. బీజేపీతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పదంలో పయనిస్తున్నాయని చెప్పారు. గత కాంగ్రెస్ పాలకులు బోడోల్యాండ్ సమస్యను పట్టించుకోలేదన్నారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. जहां विकास के नाम पर कुछ नहीं होता था, लेकिन मोदी जी की इच्छा शक्ति और उनकी बुद्धिमत्ता और अमित शाह की कार्य करने के कारण आज सारे असम में शांति, सुरक्षा, विकास ये आगे बढ़ा है. देश में साउथ एशिया में सबसे बड़ा कैंसर केयर सेंटर अगर बन रहा है तो वो आसाम में बन रहा है. గుజరాత్ లో మొత్తం 26 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశ ప్రజలకు మోదీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈసారి దక్షిణ భారతంలోనూ బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు అమిత్ షా. 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. గత కాంగ్రెస్ పాలనలో ప్రజలకు 100 రూపాయలు అందిస్తే కేవలం 14 పైసలు కూడా చేరేవి కాదన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. राजीव गांधी once told, राजीव गांधी ने एक बार कहा था कि करप्शन भारत में इतना है कि मैं सेंटर से 100 पैसा भेजता हूं तो नीचे पहुंचते पहुंचते लोगों के पास केवल 14 पैसा पहुंच पाता है. 86 पैसा यह करप्शन की भेंट चढ़ जाता है. यह उन्होंने अपनी मजबूरी व्यक्त की थी, लाचारी व्यक्त की, लेकिन इसका कोई समाधान, इसकी कोई रेमेडी वो नहीं दे पाए. इस चैलेंज को इंडिपेंडेंट इंडिया में किसी प्राइम मिनिस्टर ने स्वीकार किया है तो हमारे प्राइम मिनिस्टर मोदी जी ने स्वीकार किया. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశంలో నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందన్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదన్నారు రవిశంకర్ ప్రసాద్.